నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ నెల 9వ తేదీన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఈ నెల 9, 10, 11 తేదీలలో గురువాయిగూడెం అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుక ఏర్పాట్లు పర్యవేక్షించిన ఆలయ ట్రస్ట్ సభ్యులు పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం పట్టణ కన్వీనర్ పసల సూర్యారావు కష్టాలలో ఉన్న వారిని ఆదుకునే విధంగా తమ సంస్థ పనిచేస్తుంది మానవతా సెక్రటరీ గద్దె సత్యనారాయణ వెల్లడి ప్రజా సమస్యల పరిష్కారంపై చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు దీనిలో భాగంగానే ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజలతో ఎమ్మెల్యే పేరుతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రావూరి కృష్ణ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఎమ్మెల్యే రోషన్ కుమార్ నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను జంగారెడ్డిగూడెం పట్టణ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు సమస్యలతో కూడిన అర్జీతో పాటుగా ఆధార్ కార్డు కూడా తీసుకుని ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరు కావాలన్నారు దీంతో పాటుగా సీసీ రోడ్ నిర్మాణం మానవతా ఫ్రీజర్ బాక్స్ ప్రారంభోత్సవం కార్యకర్తలతో సమావేశం వంటి పలు కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొంటారని వివరించారు ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ నాయకులు మహంకాళి రామ్మోహన్ రావు పెనుమర్తి రామ్ కుమార్ రాజాన పండు పాతూరి అంబేద్కర్ చిట్రోజు తాతాజీ అల్లూరి రామకృష్ణ షేక్ యాకూబ్ ఎంపీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు రేపు జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ప్రజావేదికని మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ వేదిక సందర్భంగా ప్రజల దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏ సమస్య అయినా సరే రేపు అర్జీ రూపంలో తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారికి ఇస్తే మరి ఎమ్మెల్యే గారు ఆ యొక్క శాఖల వారు అందరికీ కూడా మాట్లాడి మన యొక్క పనులు తొందరగా పూర్తి చేయాలని చెప్పని మన ఎమ్మెల్యే గారు మరి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తారు మరి దీన్ని జంగారెడ్డిగూడెం మండలం అలాగే మన పట్టణం కూడా అందరూ కూడా వినియోగించుకోవాలని మరి రేపు ఉదయం 10 గంటలకల్లా మున్సిపల్ ఆఫీస్కి ప్రతి ఒక్కరూ కూడా అర్జీతో పాటు ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేసి మరి తీసుకురావాలి మరి యొక్క అవకాశాన్ని జంగారెడ్డి పట్టణ ప్రజలు అలాగే మండల ప్రజలు కూడా ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం మరి గతంలో కూడా మన ఎమ్మెల్యే గారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తడం జరిగింది ప్రజలకు ఉపయోగపడేవి దానిలో భాగంగానే కూడా రేపు పొద్దున్న మీ యొక్క సమస్యల్ని తీర్చే విధంగా మరి యొక్క వేదికని మన మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని రేపు అర్జీలు 10 గంటల లోపల వచ్చి ఈ యొక్క మీటింగ్ హాజరవ్వాలని చెప్పి జంగారెడ్డి ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం మరి అలాగే ఈ యొక్క సమావేశం అయిన అనంతరం మరి మధ్యాహ్నం 4 గంటలకే జంగారెడ్డి టౌన్లో రోడ్లు ప్రారంభోత్సవం ఉన్నాయి అలాగే మానవతా వారి అంబులెన్స్ ఓపెనింగ్ అలాగే కరాటే పోటీల వారి బహుమతులు అలాగే మరి వివిధ కార్యక్రమాల్లో కూడా మరి ఎమ్మెల్యే గారు పాల్గొని రేపు పొద్దున్న ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేస్తారని చెప్పి సందర్భం తెలియపరుస్తూ తర్వాత కార్యకర్తలతోటి కూటమి కార్యకర్తలతో సాయంత్రం 5 గంటలకే సమీక్ష సమావేశం ఏర్పాటు చేశాం దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కూటమి నాయకులు అందరూ కూడా హాజరవ్వాలని కోరుతాను ద్వాదశ వార్షికోత్సవ వేడుకకు జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ముస్తాబయ్యింది ఈ నెల 9, 10, 11 తేదీలలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు
ట్రస్ట్ అధ్యక్షులు చిన్ని వాసుస్వామి, కార్యదర్శి గంగు జగన్మోహన్ రెడ్డి, సభ్యులు గోండ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు విశిష్ట కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో మహాపడి పూజతో పాటుగా పూర్ణ కుంభాభిషేకంలను ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో ట్రస్ట్ కోశాధికారి కూన పార్వతి, సభ్యులు తమ్మన వెంకటేశ్వరరావు, కొల్లెపర కృష్ణారావు, పోలు మాల్యాద్రి రెడ్డి, బాకీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురవాయిగూడెం గ్రామంలో ఏం చేసిన హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయంలో 12వ వార్షికోత్సవం సందర్భంగా మరి 9, 10, 11 అంటే రేపు, ఎల్లుండి, అవతలెల్లుండి, బుధవారం, లక్షవారం, శుక్రవారం ఎంతో మహత్తరంగా జరిగేటువంటి కార్యక్రమానికి మహా కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సోమవారం తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహర సుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మరి 12వ ద్వాదశ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవం జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలు రేపు అనగా 9వ తారీఖు బుధవారం, అలాగే 10వ తారీఖు లక్షవారం, 11వ తారీఖు శుక్రవారం అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈ కార్యక్రమాలు అన్నీ కూడా అందరికీ చాలా వరకు మరి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంకా స్వాములు కానీ, గురుస్వాములు కానీ, భక్తులు కానీ ఎవరికైనా తెలియకపోతే మన సిటీ కేబుల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తెలుసుకుని అందరూ వస్తారని చెప్పి మేము కమిటీ అందరం కూడా ఆహ్వానించడం జరిగింది. ఎంతో వైభవంగా జరుగుతుంది మహాకుంభాభిషేకం. మరి ఈ కార్యక్రమాలు అన్నిటికి కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి అన్నిదా భావించకుండా తప్పనిసరిగా అందరూ వచ్చి స్వామి అనుగ్రహం పొందాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. 3వ రోజు శుక్రవారంగా స్వామివారి మూల విరాతికి ప్రత్యేకంగా అన్నాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్క గురుస్వామి, స్వాములు అందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఈ అన్నాభిషేక కార్యక్రమంలో పాల్గొని అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4 గంటల నుంచి మహా ఊరేగింపుగా మేళ తాళాలతో అంగరంగ వైభవంగా జరిగే ఈ ఊరేగింపులో లక్షలాదిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. మరి ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ మనదిగా భావించి గుడికి వచ్చి అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొంది స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించే ప్రార్థన. అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్, గురవాయిగూడెం. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని, పెట్రోల్ డీజిల్పై విధించిన అదనపు సుంకంను రద్దు చేయాలని సిపిఎం పట్టణ కన్వీనర్ పసల సూర్యారావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మంగళవారం సిపిఎం నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ మసీద్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచుతూ పెట్రోల్ డీజిల్పై లీటర్కు 2 రూపాయలు సుంకం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. దీంతో ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ధరలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చాక ధరలు పెంచడం సరికాదన్నారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలను ఐక్యం చేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు 50 రూపాయలు చొప్పున పెంచింది. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మీద 2 రూపాయలు ఎక్సైజ్ సుంకం పెంచింది. ప్రస్తుతానికి అది పెంచమని చెప్పడం కూడా అబద్ధమే. ఎందుకంటే అంతర్జాతీయంగా ఈ రోజున ముడి చమురు ధరలు తగ్గిన ఈ సందర్భంలో $7 తగ్గిన సందర్భంలో కూడా గ్యాస్ ధరలు పెంచడం ద్వారా ప్రజల మీద భారాన్ని చాలా దారుణంగా మోపి పరిస్థితి కనపడింది. మరి ఇదే విధంగా దొడ్డిదారిని అనేక విషయాల్లో కూడా అనేక ధరలు నియంత్రణ చేయకుండా ధరలు పెంచే పరిస్థితుల్లో ఈ రోజున సామాన్య మధ్యతరగతి ప్రజానికం మీద అత్యధికంగా భారాలు వేసే విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ తరఫున కోరుతా ఉన్నా. రేపు భవిష్యత్తులో ప్రజలందరూ కలిసి వచ్చి ఈ పెరిగే ధరల్ని అరికట్టే ఉద్యమంలో పాల్గొవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కష్టాలలో ఉన్న వారిని ఆదుకునేందుకు తమ వంతు సహాయం చేస్తామని మానవతా సెక్రటరీ గద్దె సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో కనుమూరి స్వామినాథం, దుర్గా దంపతుల నివాసం ఉంటున్న తాటాకు ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న మానవతా ప్రతినిధులు బాధితులకు ఆర్థిక సహాయం చేయడంతో పాటుగా నిత్యావసరాలు, దుస్తులు అందజేశారు.
ఈ సందర్భంగా దల్లి రామాంజనేయ రెడ్డితో కలిసి సత్యనారాయణ మాట్లాడుతూ కనుమూరి స్వామినాథన్ దుర్గా దంపతులు నివాసం ఉంటున్న ఇల్లు దగ్ధమైందని తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో బాధితులకు తమ వంతుగా సహాయం చేశామన్నారు. వీరిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యులు ఆంజనేయ రెడ్డి, కన్నా లక్ష్మణరావు, వెంకన్నబాబు, అప్పల్రెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వామినాథన్ దుర్గమ్మ వారి ఊరిల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయి దగ్గరైంది. కట్టుబట్టలతో బయటికి రావడం జరిగింది. వారికి మానవతా సంస్థ తరఫున ఒక 3,000 రూపాయలు కిరాణా సరుకులు, 600 రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది. అలాగే కన్నా లక్ష్మణరావు గారు వారిద్దరికీ కూడా దుప్పట్లు, పంచె, టవలో, చీర, జాకెట్టు ఇవ్వడం జరిగింది. అలాగే దల్లి కేదారేశ్వర రెడ్డి గారు కూడా వారికి బట్టలు అవి ఇవ్వటం జరిగింది. ఉన్నటువంటి కనుమూరి స్వామినాథన్ దుర్గమ్మ వాళ్ళిద్దరూ నివాసం ఉన్నటువంటి తాటాకిళ్ళు షార్ట్ సర్క్యూట్ తోటి అగ్ని ప్రమాదం జరగడం సంభవించింది. అగ్ని ప్రమాదంలో వాళ్ళ బీరువా, వాళ్ళు బట్టలు, వాళ్ళ వస్తువులు సమస్తం కూడా అగ్నిలో కాలిపోవడం జరిగింది. ఆ విషయం మాకు తెలిసి మానవతా స్వచ్ఛంద సంస్థలు సభ్యులందరూ కూడా వాళ్ళకి ఒక ఆర్థిక సహాయం, బట్టలు, కూరగాయలు, బియ్యం, కూరగాయలు పట్టుకుని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి జరిగినటువంటి నష్టం మేమంతా పోడ్చలేకపోవచ్చు, కానీ కొంతవరకు వాళ్ళకి మేము సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్వామినాథన్ కుటుంబానికి మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ నెల 9వ తేదీన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలను ప్రారంభించనున్నట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అత్తిలి పోసేశ్వరరావు తెలిపారు. 9వ తేదీ ఉదయం ఈ వైద్య సేవలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభిస్తారన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 13వ తేదీ వరకు అన్ని విభాగాలలో ఉచితంగా ఓపీ సేవలు అందిస్తామన్నారు. అదేవిధంగా రాయితీపై పలు రకాల పరీక్షలు చేస్తామన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మా సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ వచ్చిందండి. సో ఆరోగ్యశ్రీని గ్రాండ్ ఓపెనింగ్కి మన చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు ప్రారంభిస్తున్నారండి. అనంతరం ఏంటంటే ఈ 9/4/2025 నుంచి 13/4/2025 వరకు ఫ్రీ ఉచిత క్యాంపు ఓపీ చూస్తున్నామండి. అన్ని విభాగంలోనే ఫ్రీ ఓపీ మరియు ఏంటంటే బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రే మొత్తం కలిపి 2,999 రూపాయలు ఉచితంగా చూడబడుతున్నామండి. సో దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నామండి. సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇప్పుడు దాకా ఆదరించినందుకు చాలా సంతోషం అండి. మాకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చిందని చాలా సంతోషంగా ఉందండి. సో ఈ ఆరోగ్యశ్రీని మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఏంటంటే జంగారెడ్డిగూడెంలో అత్యాధునిక లామినార్ ఓటీ, సో మాడ్యులర్ ఓటీ, ఈ ఓటీలు మనం విజయవాడలో చూసుంటామండి. సో అలాంటి ఓటీలు కంప్లీట్గా ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ రేటు తగ్గించే విధంగా ఉండే ఓటీని మేము ఏర్పాటు చేసామండి. దాంతోపాటు అత్యాధికమైన ఐసీయూ విత్ మంచి కంపెనీతో ఉన్న వెంటిలేటర్ తీసుకొచ్చి పెట్టామండి. సో వార్డులు కానీ అన్నీ కానీ చాలా శుభ్రంగా ఉండడం సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో క్లీన్ అండ్ నీట్గా ఉండడం, సో వచ్చిన పేషెంట్ని సో అందరూ మంచిగా మాట్లాడి చూడడం అనేది పెట్టిన ఉద్దేశమే అదేనండి. సో దాంతోపాటు ఏంటంటే ఎవరు ఆరోగ్యశ్రీతో పాటు ఇంత కార్పొరేట్ సెటప్లో పెట్టిన ఈ హాస్పిటల్ని వినియోగించుకోవాలని ఆశిస్తున్నానండి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ప్రతినిధులు కోరారు.
మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకుని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో చేసి ఉన్న మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం నందు ఈరోజు ఏకాదశి మంగళవారం కావున ఉదయమే ప్రాతకాలార్చన, స్వామివారికి విశేషార్చన అనంతరం సర్వదర్శనము, ప్రత్యేక దర్శనము భక్తులకి ఇవ్వబడినది. కావున భక్తులంతా స్వామివారి యొక్క దర్శనం చేసుకుని అష్టోత్తర పూజలు, స్వామివారి అదేవిధంగా స్వామివారి సన్నిధిలో విశేషమైన దర్శనం, గర్భాలయ దర్శనము భక్తులకి ఇవ్వబడినది. కనుక భక్తులు గమనించి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి దేవస్థానం నందు భక్తులకి అన్నదానము ఏర్పాటు చేయబడినది. కావున భక్తులందరూ గమనించి స్వామివారికి ప్రసాదాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్వామివారికి శనివారం నాడు పంచామృతములతో అభిషేకం ఏర్పాటు చేయబడినది. ఉదయమే 8 గంటలకి ప్రారంభించబడును. స్వామివారి యొక్క అభిషేకాన్ని చేయించుకునే భక్తులు ముందుగా కౌంటర్ వద్ద టికెట్ తీసుకుని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్వామివారికి పూర్వభద్ర నక్షత్రం రోజున విశేషముగా సువర్చల పంచముఖాంజనేయ స్వామి వారికి కళ్యాణం చేయబడును. చేయించుకునే భక్తులు కళ్యాణం టికెట్ ముందుగా బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా స్వామివారి యొక్క దేవస్థానం నందు 108 ప్రదక్షిణములు చేసుకున్న ఎడల భక్తులకి విశేషమైన ఫలితము కలుగును. వివాహం కావాల్సిన వాళ్ళు వివాహమగును, సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానం కలుగును. అదేవిధంగా నవగ్రహ దోషములు తొలగునని ఇక్కడ భక్తులు విశేషంగా నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా స్వామివారి యొక్క దర్శనము అత్యంత ప్రీతిపాత్రమైనది. సర్వ దోషములు తొలగి సర్వత్రము విజయమగునని భక్తుల యొక్క ప్రతీది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బు సంపాదించాలనే నెపంతో దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను ఏలూరు 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదును, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఇటీవలే ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటర్ డిక్కీలో నుండి నగదు అపహరించడం, వాహనదారులను బెదిరించి చోరీలకు పాల్పడటం వంటి కేసులు నమోదయ్యాయన్నారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా షేక్ షాహిద్, బొంతు రాజశేఖర్ రెడ్డిలు ఈ నేరాలకు పాల్పడ్డారని తెలిసిందన్నారు. దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన 2 డికీ అఫెన్సెస్ని మన సిసిఎస్ టీము, మన ఏలూరు 3 టౌన్ టీము, మన డిఎస్పీ గారి సారథ్యంలో చక్కగా సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ నిందితుల్ని గుర్తించడమే కాకుండా నిందితుల దగ్గర నుంచి ఆ పోయిన మొత్తం కూడా రికవర్ చేశారు. టోటల్ 5 లక్షల డబ్బు రికవర్ చేయడం జరిగింది. ఈ 2 అఫెన్సెస్లో కలిపి పోయిన డబ్బు 5,70,000 పోయింది. ఆ 5 లక్షలు కూడా రికవర్ చేశారు. ఈ ముద్దాయిలు పేర్లు షేక్ గాల్సిద్ అలియాస్ సాహిద్, 29 ఇయర్స్ అవుతుంది, మైలవరం ఎన్టీఆర్ జిల్లా. ఇంకొకరు బొంతు రాజశేఖర్ రెడ్డి ఎలియాస్ అమూల్ రెడ్డి, మైలవరం ఎన్టీఆర్ జిల్లా. ఇలా అక్కడైతే డిటెక్ట్ అవుతారని చెప్పి కొంచెం అటు ఇటు విజయవాడ లేకపోతే మన సైడు తిరుగుతూ బ్యాంక్ నుంచి డబ్బు ఎవరు విత్డ్రా చేస్తున్నారు, ఒక వ్యక్తి లోపల ఉండి ఇంకో వ్యక్తి బయట ఉండి జోడు దొంగల్లాగా ఎలా ఎవరైతే సస్పెక్ట్ వల్నరబుల్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ముసలి వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఉంటారు, పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేశారు, అలాంటి వాళ్ళు ఒంటరిగా ఎవరు వస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ దొంగతనాలు చేశారు. సో దీని ద్వారా నేను కూడా పోలీసులకు, మన పోలీస్ తరపు నుంచి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటే మ్యాక్సిమం మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయండి. ఇంకా ఇట్లాంటి కేసు కూడా మంచి సీసీటీవీ పరిజ్ఞానంతో చక్కగా డిటెక్ట్ చేసిన మన ఏలూరు ఎస్డిపిఓ స్టాఫ్, ఎస్డిపిఓ గారికి, మన సిఐ కోటేశ్వరరావు 3 టౌన్ సిఐ గారు, రాజశేఖర్ సిసిఎస్ టీము ముఖ్యంగా వాళ్ళు చాలా టీం కూడా చక్కగా కంటిన్యూస్గా అన్ని సీసీటీవీలు, ఒక సీసీటీవీ ఇంకో సీసీటీవీ లింక్ చేయడం అంటే చాలా కష్టం. రోజుల తరబడి అది చూసి ఆ వ్యక్తిని మళ్ళీ గుర్తించి తీసుకొచ్చి వాళ్ళని దగ్గర రికవరీ చేశారు. అండ్ ఎస్ఐ రాంబాబు, అప్పారావు, హెడ్ కానిస్టేబుల్ ఓంప్రకాష్, సిసిఎస్ సిబ్బంది అహ్మద్, రాజ్ కుమార్, రజనీ, రామకృష్ణ, ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్. ఈరోజు ఆ విక్టిమ్స్కి ఆ డబ్బు అనేది వెనక్కి రావడం జరిగింది. రక్తదానం చేయటం ద్వారా ఒకరి ప్రాణాన్ని కాపాడిన వారం అవుతామని జిల్లా సహకార శాఖ అధికారి ఆరివెల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సహకార శాఖ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ కోఆపరేటివ్ సంవత్సరాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం రక్తదాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ కలిపి ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025 కింద మనకి యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేస్తున్నందున మనకి ఈ సంవత్సరం అంతా కూడా సహకార రంగం ప్రమోట్ చేసే దిశగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మన సహకార శాఖ పశ్చిమ ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో మనకి ఈ రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి యొక్క సహకారంతో ఈరోజు మెగా బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మనకి సొసైటీ ఎంప్లాయీస్ నుంచి కానీ, మన డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ నుంచి కానీ, మన డీసీసీబీ ఎంప్లాయీస్ నుంచి కానీ అందరూ సుమారు 100 మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ మెగా బ్లడ్ క్యాంప్ని విజయవంతం చేయడానికి సహకరించినటువంటి మన సహకార సంఘాల పర్సనల్ ఇన్ఛార్జీలకు, డిపార్ట్మెంట్ అధికారులకు, బ్యాంక్ అధికారులకు, వివిధ సహకార సంఘాల సిఇఓస్కి, స్టాఫ్కి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రతి సంవత్సరం కూడా ఇదే రకమైన స్ఫూర్తిని ప్రదర్శించి ఈ బ్లడ్ బ్యాంకు కార్యక్రమానికి, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. పట్టణపాలెం వంతెన నిర్మాణాన్ని ప్రభుత్వం తక్షణమే మొదలు పెట్టాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలను ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెంలోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో జీవరత్నం మాట్లాడారు.
మండలంలోని పట్టణపాలెం వంతెన నిర్మాణం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన పాదయాత్ర తలపెట్టామన్నారు. పట్టణపాలెం వంతెన వద్ద ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం వరకు కొనసాగుతుందన్నారు. ఈ పాదయాత్రలో వందలాది మంది ప్రజలు పాల్గొంటారన్నారు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా ఈ వంతెన నిర్మాణం ప్రారంభించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కన్వీనర్ పసల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పట్టణపాలెం వంతెన నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేపు అనగా 10వ తేదీ గురువారం పట్టణపాలెం బ్రిడ్జి కాడ నుంచి జంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయం వద్దకు పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఈ పాదయాత్రకు మండలంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. వీటితో పాటు జంగారెడ్డిగూడెం అది బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ 2 మండలాలకు సంబంధించిన నాయకులు పాల్గొని ఏవైతే గత 15 సంవత్సరాల నుంచి పట్టణపాలెం వంతెన నిర్మాణం చేపట్టకుండా ఈ పాలకులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారో తక్షణమే ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు స్పందించి ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ పాలకులు స్పందించి వెంటనే టెండర్లు పిలవాలి, ఆ వంతెన నిర్మాణం చేపట్టాలి. లేకపోతే ఈ పాదయాత్ర ద్వారా మేము రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తాం. దశల వారీ ఉద్యమానికి సిపిఎం పార్టీ పూనుకుంటుందని, తద్వారా వచ్చే పరిణామాలకి ఈ ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ 10వ తేదీ గురువారం జరగబోయే 12 కిలోమీటర్ల పాదయాత్రలో 50 మంది ప్రజానీకం అంటే ప్రజల శ్రేయస్సు కోరుకునే ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ఈ పాదయాత్రలో పాల్గొవాలని సిపిఎం పార్టీగా కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తమ వార్డు ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటుగా వార్డును అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని 27వ వార్డు కౌన్సిలర్ నేట్రు సుబ్బలక్ష్మి గణేష్ తెలిపారు. పట్టణంలోని 27వ వార్డులో పలుచోట్ల కౌన్సిలర్ సుబ్బలక్ష్మి గణేష్ సొంత నిధులతో సిమెంటు తూరలు అమర్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ తాము బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. దీనికి చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో పాటుగా సహచర కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు అన్ని విధాలా సహకరిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో తమ వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా నూతన డైరెక్టరీల ఆవిష్కరణ వేడుకను ఏలూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లయన్స్ క్లబ్ గవర్నరు 316 జి లయన్ కాకరాల వేణుబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన డైరెక్టరీలను ఆవిష్కరించి సంస్థ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా లయన్ వేణుబాబు మాట్లాడుతూ సమాజంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేసే దిశగా స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలన్నారు. ఇప్పటికే మానవతా సంస్థ తరపున విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మరింత మంది బాధితులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణకు వీలుగా రహదారి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ నేపథ్యంలో అర్చకులు పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వితరణతో 10 అడుగుల వెడల్పుతో 2.5 మీటర్ల మేరగిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణం జరుగుతుందన్నారు. రాబోయే 2 నెలల్లో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పేరిజర్ల జగపతిరాజు, సభ్యులు రెడ్డి రంగప్రసాద్, వాసవి సాయి నగేష్, దండు ధనరాజ్, గొట్టుముక్కల భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ ఉభేతే విద్భరతి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 9వ తేదీన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ. ఈ నెల 9, 10, 11 తేదీలలో గురువాయిగూడెం అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుక. ఏర్పాట్లు పర్యవేక్షించిన ఆలయ ట్రస్ట్ సభ్యులు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం పట్టణ కన్వీనర్ పసల సూర్యారావు. కష్టాలలో ఉన్న వారిని ఆదుకునే విధంగా తమ సంస్థ పనిచేస్తుంది. మానవతా సెక్రటరీ గద్దె సత్యనారాయణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.